నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులకు కాకతీయ లక్ష్మీ కాలువల ద్వారా సాగునీటిని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విడుదల చేశారు. అంతకుముందు ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాకముందు ఇది నీళ్ల కోసం మనం ఎన్నో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. గోదావరి ప్రాణహిత కలిసిన గోదావరి నదిలో నీళ్లు బాగా వస్తున్నాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏదో రాజకీయాలు చేసి పట్టించుకోవటం లేదని ఆరోపించారు. కేసీఆర్ కఠిన కాళేశ్వరంపై అసత్యాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై తప్పుడు లెక్కలు చెబుతోందని విమర్శించారు. ఇవాళ లక్ష్మీ కెనాల్ మరియు కాకతీయ కెనాల్ నుంచి నీళ్లు విడుదల చేయడం జరిగింది. లక్ష్మీ కెనాల్ ద్వారా గుండె నియోజకవర్గంలోని ముక్కాల్ మండలము, మెండోరా మండలం దాదాపు 30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అట్లాగే చెరువులు కూడా నింపడం జరుగుతుంది. ఈ రెండు మండలాల రైతులు గత 15 రోజుల నుంచి కోరుతా ఉన్నారు లక్ష్మీ కెనాల్ నుంచి నీళ్లు విడుదల చేయమని. ఆలస్యమైంది. మేము వచ్చి గేట్లు ఎత్తాల్సి వస్తుంది అని చెప్పి మరి అంటే అప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి వాళ్ళ